హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 98% నా ఛానల్ని చూసే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాను. అలానే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్ని, నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. షేరింగ్ ద్వారా నా వీడియోస్ చాలామందికి రీచ్ అవ్వలేదనేసి నాకు నా ఫీలింగ్ పోతుంది. కాబట్టి చాలామందిలో కొంతమందికైనా కొన్ని వీడియోస్ అన్న ఉపయోగపడుతున్నాయనేసి భావిస్తాను. కాబట్టి మీరు లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు ఎక్కువ డిలే చేయకుండా నాన్ షుగర్స్లోకి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న మనం చూసినాం కదా షుగర్స్ గురించి. ఈరోజు నాన్ షుగర్స్ గురించి చూస్తాము. షుగర్స్ వచ్చేసి మోనోసాకరైడ్స్ అండ్ ఒలిగోసాకరైడ్స్గా డివైడ్ అయి ఉంటుంది. అండ్ నాన్ షుగర్స్ వచ్చేసి హోమో అండ్ హెట్రోపాలిసాకరైడ్స్గా డివైడ్ అయి ఉంటుంది. షుగర్స్ వచ్చేసి టేస్ట్ అండ్ స్వీట్గా ఉంటే నాన్ షుగర్స్ వచ్చేసి టేస్ట్లెస్ అండ్ స్వీట్లెస్గా ఉంటుంది. దాన్ని మోనోసాకరైడ్ అంటే దీన్ని పాలిసాకరైడ్స్ అంటాము. ఇక్కడ వచ్చేసి మోర్ దాన్ 10 కార్బోహైడ్రేట్ యూనిట్స్ ప్రెజెంట్ అయి ఉంటుంది నాన్ షుగర్స్లో. ఓకే, non-sugars which are tasteless or sweetless carbohydrates, which is called polysaccharides, and it has more than 10 carbohydrate units classified into homo and heteropolysaccharides. Okay, homopolysaccharide అంటే same carbohydrate unit present అయి ఉంటుంది. heteropolysaccharide అంటే different carbohydrate unit present అయి ఉంటుంది. ఫస్ట్ homopolysaccharides గురించి చూస్తాము. homopolysaccharides వచ్చి మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది, స్టోరేజ్ అండ్ స్ట్రక్చరల్గా. స్టోరేజ్ అంటే స్టోర్డ్ ఫామ్లో ఉండే కార్బోహైడ్రేట్ని స్టోరేజ్ హోమోపాలిసాకరైడ్ అని. ఏదైతే ఏ కార్బోహైడ్రేట్ ప్రెసెన్స్ వల్ల ఒక ఆర్గానిజంకి స్ట్రక్చర్ ఏర్పడుతుందో దాన్ని స్ట్రక్చరల్ పాలిసాకరైడ్ అని, స్ట్రక్చరల్ హోమోపాలిసాకరైడ్ అని అంటాము. వీటికి ఎగ్జాంపుల్స్ ఏమంటే స్టార్చ్ అండ్ గ్లైకోజన్ వచ్చి స్టోరేజ్ కింద, అలాగే స్ట్రక్చరల్ కింద సెల్యులోజ్, పెక్టిన్, కైటిన్ అనేవి ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి. ఫస్ట్ మనం స్టోరేజ్ పాలిసాకరైడ్ హోమోపాలిసాకరైడ్ చూద్దాము. స్టోరేజ్ హోమోపాలిసాకరైడ్ ఎగ్జాంపుల్ స్టార్చ్ చూద్దాం. ఫస్ట్ ఈ స్టార్చ్ వచ్చేసి హయ్యర్ ప్లాంట్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది, ఎక్కువ రిజర్వ్డ్ ఫామ్గా ప్రజెంట్ అయి ఉంటుంది ఫుడ్ మెటీరియల్గా. ఎటువంటి వాటిలో ప్రజెంట్ అయి ఉంటుంది అంటే సెరల్స్, లెగ్యూమ్స్ అంటే సీడ్స్, పొటాటో, దాంతోపాటు వేరే కాయగూరలన్నింటిలోనూ ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ స్టార్చ్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. అంటే అమైలోజ్, అమైలోపెక్టిన్ రెండు కలిస్తే స్టార్చ్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. అమైలోజ్ వచ్చేసి 15 to 20% ఉంటే అమైలోపెక్టిన్ వచ్చేసి 80 to 85% అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది స్టార్చ్లో. ఫస్ట్ అమైలోజ్ గురించి చూద్దాము. అమైలోజ్ అనేది స్టార్చ్లో ఒక పార్ట్. ఇది అన్బ్రాంచ్డ్ స్ట్రక్చర్గా ఉంటుంది. దీని మాలిక్యులర్ వెయిట్ వచ్చి 10,000 to 15,000గా ఉంటుంది. అలాగే ఈ గ్లూకోజ్ యూనిట్స్ వచ్చేసి 1,4 లింకేజ్తో ఉంటుంది, గ్లైకోక్సైడిక్ బాండ్స్తో. ఈ అమైలోజ్ వచ్చి వాటర్తో యాడ్ అయితే సాల్యుబుల్ అవుతుంది, అలాగే హాట్ వాటర్తో యాడ్ అయితే స్వెల్ అవుతుంది. ఇక్కడ తప్రాసను స్వెల్ అవుతుంది అంటే ఉబ్బుతుంది. ఇక్కడ అమైలోజ్ ప్రెసెన్స్ వల్ల ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాము మనకు ఉన్న శాంపుల్లో అంటే, అయోడిన్తో కానీ మనం ట్రీట్ చేసినప్పుడు బ్లూ కలర్ ఫామ్ అయింది అంటే అది అమైలోజ్ యొక్క ప్రెజెన్స్ని సూచిస్తుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ అమైలోజ్ అనమాట. సో ఆల్ఫా గ్లూకోజ్ అనేది 1,4 లింకేజెస్తో యాడ్ అయి ఉంటుంది. దీన్ని అమైలోజ్ స్ట్రక్చర్ అంటాము. నెక్స్ట్ అమైలోపెక్టిన్ వచ్చి బ్రాంచెస్ స్ట్రక్చర్గా ఉంటుంది. దాని మాలిక్యులర్ వెయిట్ వచ్చి 15,000 to 1 lakh ఉంటుంది. లీనియర్ స్ట్రక్చర్ వచ్చేసి 1,4 లింకేజ్తో, అలాగే బ్రాంచెస్ స్ట్రక్చర్ అయితే 1,4 లింకేజ్తో ఉంటుంది. అండ్ అమైలోపెక్టిన్ అనేది వాటర్లో ఇన్సాల్యుబుల్గా ఉంటుంది, ఎందుకంటే దానికి హయ్యర్ బ్రాంచెస్ ఉంటుంది కాబట్టి. దాని స్ట్రక్చర్ వచ్చి హైలీ బ్రాంచెడ్గా ఉంటుంది కాబట్టి ఇన్సాల్యుబుల్గా ఉంటుంది వాటర్లో. హాట్ వాటర్లో అయితే ఉబ్బుతుంది, మనకు తెలిసిందే. ఉబ్బిన తర్వాత జెల్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని స్టార్చ్ జెల్ అంటాము, ఎందుకంటే అది వాటర్లో ఇన్సాల్యుబుల్ కాబట్టి. అండ్ దీని ప్రెసెన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, అయోడిన్తో కానీ రియాక్ట్ అయింది అంటే పర్పుల్ కలర్ ఉంది అంటే అమైలోపెక్టిన్ ఉంది అనేసి మనకు ఇండికేషన్ అవుతుంది. అండ్ ఇది అమైలోపెక్టిన్ యొక్క స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ గ్లైకోజన్ని యానిమల్ స్టార్చ్ అంటాము. గ్లైకోజన్ని మనం యానిమల్ స్టార్చ్ అంటాము. ఇది వచ్చేసి గ్లూకోజ్ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది అనిమల్స్ అండ్ హ్యూమన్స్లో. అలాగే లివర్ అండ్ అడిపోస్ టిష్యూలో స్టోర్ అయి ఉంటుంది. దీని మాలిక్యులర్ వెయిట్ వచ్చి 1.2 × 10⁻⁷ ఉంటుంది.
అండ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇది అమైలోపెక్టిన్ స్ట్రక్చర్కి సిమిలర్గా ఉంటుంది, ఎందుకంటే సేమ్ లింకేజ్ ఉంటుంది, 1,4 and 1,6 లింకేజ్. అలాగే ఈ 2 లింకేజెస్ ఉన్నందువల్ల దాన్ని బ్రాంచ్డ్ చైన్గా ఉంటుంది. ఒక డిఫరెన్స్ ఏమి అంటే బ్రాంచెస్, అమైలోపెక్టిన్ బ్రాంచెస్ వచ్చి వెరీ లాంగ్గా ఉంటాయి, గ్లైకోజన్ బ్రాంచెస్ వచ్చి షార్ట్గా ఉంటాయి, అండ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చి ఇంక్రీజ్ అయి ఉంటుంది ఎందులో, ఈ గ్లైకోజన్లో. ఇది ఒకటే డిఫరెన్స్ అనమాట అమైలోపెక్టిన్కి గ్లైకోజన్కి. ఈ స్ట్రక్చర్ వచ్చేసి సిమిలర్గా ఉంటుంది, అమైలోపెక్టిన్ స్ట్రక్చర్ లాగే ఉంటుంది. అండ్ హైడ్రాలసిస్ చేస్తే మనకు గ్లూకోజ్ ఇస్తుంది. దీని కెమిస్ట్రీ ఏమంటే అయోడిన్తో కానీ రియాక్ట్ అయింది అంటే రెడ్ కలర్ని ఇస్తుంది. అలాగే వైట్ పౌడర్ లాగా ఉంటుంది అనమాట, వాటర్లో సాల్యుబుల్ అవుతుంది ఇది అమైలోపెక్టిన్ కంటే గ్లైకోజన్. ఓకే, white powder soluble in water than amylopectin which forms red color in with iodine. Okay, amylopectin వచ్చి పర్పుల్ కలర్ ఇస్తే ఈ గ్లైకోజన్ వచ్చేసి రెడ్ కలర్ ఇస్తుంది అయోడిన్తో ట్రీట్ చేసినప్పుడు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్ట్రక్చరల్ హోమోపాలిసాకరైడ్ చూస్తాం. ఇప్పుడు హోమోపాలిసాకరైడ్ సైడ్ అర్థమైంది కదా, స్టోరేజ్లో మీకు స్టోరేజ్లో స్టార్చ్ చూసినాము, గ్లైకోజన్ చూసినాము, స్టార్చ్ కింద అమైలోపెక్టిన్ చూసినాము, అమైలోపెక్టిన్ చూసాము, అలాగే గ్లైకోజన్ గురించి చూసినాము, దాని స్ట్రక్చర్, హైడ్రాలసిస్ అండ్ కెమిస్ట్రీ చూసినాము. ఇప్పుడు స్ట్రక్చరల్ హోమోపాలిసాకరైడ్ చూద్దాము. ఈ స్ట్రక్చరల్ హోమోపాలిసాకరైడ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ సెల్యులోస్ చూద్దాము. సెల్యులోస్ని స్ట్రక్చరల్ హోమోపాలిసాకరైడ్ అంటాము. ఇది ప్లాంట్ సెల్ వాల్లో ప్రెసెంట్ అయి ఉంటుంది కాబట్టి అబండెంట్గా ఉంటుంది కార్బోహైడ్రేట్. దాని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 20,000 to 2 lakh ఉంటుంది. ప్లాంట్ రెసిడ్యూస్, సాయిల్లో ఉన్న ప్లాంట్ రెసిడ్యూస్లో ఎంత ఉంటుంది అంటే 40 to 70% ఆఫ్ సెల్యులోస్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బీటా గ్లూకోజ్, దాని లింకేజ్ వచ్చి బీటా-1,4 లింకేజ్తో మేడప్ అయి ఉంటుంది. ఈ సెల్యులోస్ అనేది అది టఫ్గా ఉంటుంది, ఫైబ్రస్గా వైట్ సాలిడ్గా ఉంటుంది, వాటర్లో ఇన్సాల్యుబుల్గా ఉంటుంది, అయోడిన్తో కలర్ ఇవ్వదు. ఓకే, ఇది దాని స్ట్రక్చర్, సెల్యులోస్ యొక్క స్ట్రక్చర్. 1,4 లింకేజ్ ఉంటుంది, ఆల్ఫా గ్లూకోజ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రుమినెంట్స్ అంటే గ్రాస్ ఈటింగ్ అనిమల్స్ అంతా రుమినెంట్స్ అనేసి అంటాము. ఇందులో సెల్యులోస్ అనే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి మనకు ఆ సెల్యులోస్ అనే కార్బోహైడ్రేట్ని డైజెస్ట్ చేసుకోవడానికి సెల్యులోస్ ఎంజైమ్ ప్రెసెంట్ అయ్యే దానివల్ల ఈ రుమినెంట్స్ అనేవి రుమినెంట్స్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ కౌ, గోట్, షీప్, క్యామెల్, జీబ్రా ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఆ సెల్యులోస్ని ఎలా అరిగించుకుంటాయంటే ఆ సెల్యులోస్ ఎంజైమ్ ఉన్నందువల్ల ఆ సెల్యులోస్ని అరిగించుకుంటాయి. ఎగ్జాంపుల్ మనం చూస్తాం కదా, గడ్డి తింటూ ఉంటాయి, గడ్డి మేస్తూ ఉంటాయి కదా ఆవులు, అవన్నీ కూడా అవి ఎలా అరిగించుకుంటాయంటే ఈ సెల్యులోస్ ఎంజైమ్ అనే దానివల్ల. హ్యూమన్స్లో వచ్చి సెల్యులోస్ ఎంజైమ్ వచ్చి యాబ్సెంట్గా ఉంటుంది కాబట్టి సెల్యులోస్ని అరిగించుకోలేరు, అది ఫీకస్ ఫామ్లో బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వుడ్ ఈటింగ్ ఇన్సెక్ట్స్, లెగ్నిన్ సెల్యులోస్ ప్రెసెంట్ అయి ఉంటుంది వుడ్లో. టెర్మైట్స్ వచ్చేసి దాని యొక్క ఇంటెస్టినల్ ట్రాక్లో పారాసైట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, ఒక ప్రోటోజోవన్ వచ్చి పారాసైట్ లాగా, దాన్ని ట్రైకోనింపా అంటాము. అంటే ఆ ట్రైకోనింపా ప్రోటోజోవన్ యొక్క ప్రెసెన్స్ వల్ల ఇంటెస్టైన్లో ఈ టెర్మైట్స్ వచ్చి సెల్యులోస్ని అరిగించుకుంటుంది. అది ఈ ట్రైకోనింఫా వచ్చి సెల్యులోస్ ఎంజైమ్ని సెక్రీట్ చేసే దానివల్ల సెల్యులోస్ అనేది టర్మైట్ తీసుకునే సెల్యులోస్ డైజెస్ట్ అయిపోతుంది. అలాగే వుడ్ రాట్ ఫంగై బ్యాక్టీరియా రెండు సెల్యులోస్ని డైజెస్ట్ చేసుకుంటుంది. ఎందుకు అంటే సెల్యులోస్ ఎంజైమ్ని సెక్రీట్ చేసుకోవడం వల్ల. ఇది హైడ్రాలసిస్ జరిగినప్పుడు ఇది ఇనర్ట్ మెటీరియల్గా ఉంటుంది, అంటే ఇన్సాల్యుబుల్గా ఉంటుంది. హైడ్రలైజ్ అయినప్పుడు గ్లూకోజ్గా హైడ్రలైజ్ అవుతుంది. ఎప్పుడు అంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఆల్కలీ సచాస్ KOH, NaOH వీటితో ట్రీట్ చేయడం వల్ల అన్ని కాన్సన్ట్రేటెడ్ ఫామ్స్తో హైడ్రలైజ్ అవ్వడం వల్ల గ్లూకోజ్గా ఫామ్ అవుతుంది అన్నమాట ఈ సెల్యులోస్. ఓకే, దీని బయాలజికల్ ఇంపార్టెన్స్ ఏమి అంటే ఇది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పేపర్లో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. వుడ్ వెన్ కుక్డ్ విత్ వాటర్, లైమ్ అండ్ SO2 ఇట్ సపరేట్స్ లెగ్నిన్ని సపరేట్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పేపర్ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. ఆల్రెడీ చూసాం మనము. ఈ లెగ్నిన్ సపరేట్ అయిపోయిన తర్వాత ప్రెసెంట్ అయిన సెల్యులోస్ వచ్చేసి అదే అంటే సెల్యులోస్ రిమైన్ అయి ఉంటుంది. ఆ సెల్యులోస్ ఎలా ఉంటుంది అంటే ఫైబ్రస్ ఫామ్లో ఉంటుంది.
అదే టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే కాటన్ వచ్చేసి ఆల్కలీతో ట్రీట్ చేసినప్పుడు ట్రాన్స్లూసెంట్గా కన్వర్ట్ అవుతుంది. ట్రాన్స్లూసెంట్ అంటే స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ ఉంటుంది. ఎక్స్ప్లోజివ్స్లో సెల్యులోస్ నైట్రేట్ వచ్చి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎక్స్ప్లోజివ్స్లో ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్స్లో సెల్యులోస్ అసిటేట్ ఫామ్లో ఉంటుంది. ఫిల్మ్స్ ప్యాకింగ్ మెటీరియల్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పెక్టిన్ గురించి చూద్దాము. పెక్టిన్ వచ్చేసి పాలీగాలాక్టోన్యూరైడ్స్ అని కూడా అంటాము. ఇది ఇంటర్ సెల్యులార్ సబ్స్టాన్స్గా ప్రెజెంట్ అయి ఉంటుంది ప్లాంట్ యొక్క టిష్యూస్లో. మోస్ట్లీ జామ్స్ జెల్లీస్ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎక్కువ పైనాపిల్, మ్యాంగో, గోవా ఎట్సెట్రా ఇట్లాంటి ఫ్లేవరింగ్ ఫ్రూట్స్ అన్నిట్లో ఏవైతే ఫ్లేవర్ని ఇస్తాయో అలాంటి ఫ్రూట్స్ అన్నిట్లోనూ ప్రెజెంట్ అయి ఉంటుంది. అలాగే ఇది సెల్ వాల్కి అడ్జసెంట్ సెల్కి మధ్యలో ప్రెజెంట్ అయి ఉంటుంది. అండ్ దాని స్ట్రక్చర్ వచ్చేసి గ్యాలక్టోన్యూరోనిక్ యాసిడ్ అనే దాంతో మేడప్ అయి ఉంటుంది. α1,4 లింకేజ్ ఉంటుంది. పెక్టిన్ వచ్చేసి షుగర్తో పాటు కలిసి మనకు జామ్స్, జెల్లీస్ అనేది ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసాం దాని గురించి. ఈ పెక్టిన్ యొక్క ప్రెసెన్స్ వల్ల ప్లాంట్స్కి శక్తి, అలాగే స్టెబిలిటీ అనేది, అలాగే పుష్టి కూడా వస్తుంది. ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అండ్ సాలిడిటీ టు ప్లాంట్స్. ఇది వచ్చి దాని స్ట్రక్చర్, పెక్టిన్ యొక్క స్ట్రక్చర్ గ్యాలక్టోన్యూరోనిక్ యాసిడ్తో 1,4 లింకేజ్తో ఫామ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పెక్టిన్. అండ్ నెక్స్ట్ కైటిన్ గురించి చూద్దాము. కైటిన్ వచ్చేసి సెల్యులోస్ తర్వాత ఎక్కువ ప్రెజెంట్ అయిన కార్బోహైడ్రేట్ ఏంటి అంటే కైటిన్. ఇది వచ్చేసి ఎగ్జోస్కెలిటన్ ఆఫ్ ఇన్సెక్ట్స్ యొక్క ఎగ్జోస్కెలిటన్లో, అలాగే సర్టెన్ ఫంగైలో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ కాక్రోచ్, లాబ్స్టర్, స్నేయిల్, క్రాబ్, టర్టిల్, లైకన్స్ ఎట్సెట్రా ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఈ కైటిన్ యొక్క ఇన్సెక్ట్స్లో ఈ కైటిన్ యొక్క ప్రెజెన్స్ వల్ల ఈ ఇన్సెక్ట్స్ యొక్క ఎగ్జోస్కెలిటన్లో ఈ కైటిన్ యొక్క ప్రెజెన్స్ వల్ల అది ఎక్సలెంట్ మెకానికల్ సపోర్ట్ని ఫ్లయింగ్కి కూడా యూజ్ అవుతుంది. ఓకే, దాని స్ట్రక్చర్ ఇది వచ్చేసి బీటా ఎన్ఎసిటైల్ గ్లూకోజమైన్తో 1,4 లింకేజ్, బీటా 1,4 లింకేజ్తో ఫామ్ అవుతుంది. ఇది దీని స్ట్రక్చర్, కైటిన్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ హైడ్రాలసిస్. కైటిన్ని హైడ్రాలైసిస్ చేస్తే మినరల్ యాసిడ్స్తో, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. 2 ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది, గ్లూకోసమైన్ అండ్ అసిటిక్ యాసిడ్. కైటినేసెస్ అనేది ఎంజైమ్స్ అనమాట. ఇది స్నేయిల్ యొక్క గ్యాస్ట్రిక్ జ్యూస్లో ప్రెజెంట్ అయి ఉంటుంది, అలాగే కొన్ని బ్యాక్టీరియాల్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇది హైడ్రలైజ్ చేస్తే కైటిన్ని గ్లూకోసమైన్ అండ్ అసిటిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ హెట్రోపాలీసాకరైడ్ చూద్దాము. హెట్రోపాలీసాకరైడ్ వచ్చేసి హైడ్రలైజ్ అయితే మిక్స్చర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ని ఇస్తుంది. బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. మోస్ట్లీ ఇట్ అక్కర్స్ ఇన్ మైక్రో ఆర్గానిజమ్స్. ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్లో అంటే న్యూమోకోకస్ ఇలాంటి టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్లో అక్కర్ అవుతుంది. దాని స్ట్రక్చర్ వచ్చి ఆల్ఫా గ్లూకోజ్, బీటా గ్యాలక్టోస్ అండ్ బీటా గ్లూకోజ్. సో మిక్స్చర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ని ఈల్డ్ చేసుకుంటుంది కాబట్టి ఇది హెట్రోపాలీసాకరైడ్ అంటాము. దీని స్ట్రక్చర్ హెట్రోపాలీసాకరైడ్ యొక్క స్ట్రక్చర్. అండ్ మ్యూకోపాలీసాకరైడ్ గురించి చూద్దాం. ఏ పాలీసాకరైడ్ అయితే సింపుల్ షుగర్తోనే కాకుండా దాని యొక్క డిరైవేటివ్స్ లాంటివి, అంటే అమినో షుగర్, యురోనిక్ షుగర్ ఇట్లాంటి వాటి డిరైవేటివ్స్తో కూడా మిక్స్ అయి ఉంటుందో అంటే సింపుల్ షుగర్స్, దాని యొక్క డిరైవేటివ్స్, ఈ మిక్స్చర్తో కంపోజ్ అయిన పాలీసాకరైడ్స్ని మ్యూకోపాలీసాకరైడ్స్ అంటాము. ఓకే, ఇంకొకసారి బ్రీఫ్గా చెప్తాను. ఏవైతే సింపుల్ షుగర్స్ వాటి యొక్క డిరైవేటివ్స్ అమినో షుగర్ అండ్ యురోనిక్ షుగర్ లాంటి డిరైవేటివ్స్తో ఇటువంటి మిక్స్చర్తో కంపోజ్ అయిన పాలీసాకరైడ్స్ని మ్యూకోపాలీసాకరైడ్స్ అంటాము. దాని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 5 × 10⁶ ఉంటుంది. అలాగే మ్యూకోపాలీసాకరైడ్స్ వచ్చి లూబ్రికెంట్స్ లాగా, కనెక్టింగ్ సబ్స్టాన్స్ లాగా యూజ్ అవుతుంది. అంటే స్ట్రాంగ్ బేస్తో అది లూబ్రికెంట్ అంటే జారుడు పదార్థం అనమాట, అట్లాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి హైడ్రోనిక్ యాసిడ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ హైడ్రోనిక్ యాసిడ్ వచ్చి విక్టస్ హ్యూమర్ ఆఫ్ ఐ యొక్క విక్టస్ హ్యూమర్లో, అలాగే జాయింట్స్ యొక్క సైనోవియల్ ఫ్లూయిడ్లో, అంబ్లికల్ కార్డ్లో ప్రెజెన్స్ అయి ఉంటుంది. ఈ హైడ్రోనిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏమంటే బీటా గ్లూకురోనిక్ యాసిడ్, బీటా ఎన్ఎసిటైల్ గ్లూకోజమైన్ 2 కలిపి హైడ్రోనిక్ యాసిడ్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చి బీటా 1,3 లింకేజ్
ఫామ్ అవుతుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ హైల్యూరోనిక్ యాసిడ్ అనమాట. బీటా గ్లూకురోనిక్ యాసిడ్, బీటా ఎన్ఎస్టైల్ గ్లూకోజమైన్, బీటా 1,3 లింకేజ్. హైడ్రాలసిస్. హైల్యూరోనిక్ యాసిడ్ హైడ్రోలైసిస్ అయ్యిందంటే 2 ప్రోడక్ట్స్ని ఈల్డ్ చేసింది. అదేమంటే గ్లూకురోనిక్ యాసిడ్ అండ్ బీటా ఎన్ఎస్టైల్ గ్లూకోజమైన్. ఓకే. అండ్ ఎంజైమాటిక్ హైడ్రాలసిస్. హైల్యూరోనిడేస్ అనేది ఎంజైమ్ అనమాట. అది హైల్యూరోనిక్ యాసిడ్ని హైడ్రలైజ్ చేసే ఎంజైమ్. హైల్యూరోనిక్ యాసిడ్ వచ్చి ఇంపార్టెంట్ రోల్, ఫెర్టిలైజేషన్లో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇక్కడైతే స్పర్మ్ వచ్చేసి ఓమ్ యొక్క సర్వికల్ వాల్ని పెనట్రేట్ చేసుకొని వెళ్ళి ఫెర్టిలైజ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఫెర్టిలైజేషన్లో కూడా యూజ్ అవుతుంది. అలాగే కెరాటిన్ సల్ఫేట్ లైక్ నెయిల్స్, హార్న్, హెయిర్ వీటిలో కూడా ఇది కెరాటిన్ సల్ఫేట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. బీటా గాలాక్టోస్, బీటా ఎన్ఎస్టైల్ గాలాక్టోజమైన్ 6 సల్ఫేట్ దీంట్లో కూడా ప్రెసెంట్, దాని యొక్క స్ట్రక్చర్ ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ హెపారిన్ వచ్చేసి యాంటీ కొయాగ్యులెంట్గా ఉంటుంది. అంటే గడ్డ కట్టే తత్వం అనమాట. కొయాగ్యులెంట్ అంటే యాంటీ కొయాగ్యులెంట్ అంటే గడ్డ కట్టే తత్వం ఉండదు. అందుకే అది ఎక్కడ ఉంటుంది, బ్లడ్, ఆర్టరీస్, లివర్, రంగు వీటిలో అంతా కూడా గడ్డ కట్టదు, బ్లడ్ మనకు మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి యాంటీ కొయాగ్యులెంట్గా ప్రెసెంట్ అవుతుంది. ఇది మాస్ట్ సెల్స్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. దేనివల్ల అంటే బయోజెనిక్ అమైన్స్ని న్యూట్రలైజ్ చేయడానికి. దాని కంపోజిషన్, దాని స్ట్రక్చర్ ఏమి అంటే ఆల్ఫా గ్లూకురోనిక్ యాసిడ్ 2 సల్ఫేట్ అండ్ ఆల్ఫా గ్లూకోసమైన్ N సల్ఫేట్ 6 సల్ఫేట్ అండ్ లింకేజ్ వచ్చి 1,4 లింకేజ్. ఇది హెపారిన్ యొక్క స్ట్రక్చర్. మీకు అర్థమైంది అనుకుంటా. మనం బ్రీఫ్గా చూద్దామా ఏవేవి చూసామనేసి. ఈరోజు నాన్ షుగర్స్ చూసాం కదా. నాన్ షుగర్స్లో మనము స్టోరేజ్ స్ట్రక్చర్లు చూసినాము, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ గురించి చూసినాము. అలాగే హెట్రోపాలిసాకరైడ్స్లో మ్యూకోపాలిసాకరైడ్స్ గురించి చూసాము. కంప్లీట్ ఈరోజే కార్బోహైడ్రేట్ టాపిక్ కంప్లీట్ అయింది. ఒకసారి కంప్లీట్గా బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా రీక్యాప్ చూద్దాము. మైండ్ మ్యాపింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ చూసాము. తర్వాత కార్బోహైడ్రేట్స్ యొక్క ఇంట్రడక్షన్, దాని క్లాసిఫికేషన్ షుగర్స్ అండ్ నాన్ షుగర్స్గా చూసాము. అలాగే దాని షుగర్స్లో మోనోసాకరైడ్స్ అండ్ ఒలిగోసాకరైడ్స్ లాగా చూసాము. నాన్ షుగర్స్లో హోమో అండ్ హెట్రోపాలిసాకరైడ్స్గా చూసాము. తర్వాత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్గా షుగర్స్లో చూసాము. షుగర్స్ని మోనోసాకరైడ్స్ అనేసి దాని యొక్క డిఫరెంట్ క్లాసిఫికేషన్ చూసాము. మోనోసాకరైడ్స్లో అండ్ ఒలిగోసాకరైడ్స్లో డైసాకరైడ్స్లో సుక్రోజ్, లాక్టోస్, మాల్టోజ్ అని, ట్రైసాకరైడ్స్, టెట్రాసాకరైడ్స్, టెట్రా అండ్ పెంటాసాకరైడ్స్ గురించి చూసాము. అలాగే దాని యొక్క ప్రాపర్టీస్ చూసాము. ఫినైల్ హైడ్రోజన్తో ఎలాగ రియాక్ట్ అవుతుంది అనేది ఓసోజోన్గా. అండ్ నాన్ షుగర్స్ చూసాము. నాన్ షుగర్స్లో హోమో అండ్ హెట్రోపాలిసాకరైడ్స్ చూసాము. హోమోపాలిసాకరైడ్స్లో స్టోరేజ్ ఫామ్ అండ్ స్ట్రక్చరల్ ఫామ్ చూసినాం. స్టోరేజ్లో స్టార్చ్ యొక్క స్ట్రక్చర్, అమైలోస్ అండ్ అమైలోపెక్టిన్ వాటి యొక్క స్ట్రక్చర్స్, అండ్ గ్లైకోజన్ దాని హైడ్రాలసిస్ అండ్ కెమిస్ట్రీ. తర్వాత స్ట్రక్చరల్ హోమోపాలిసాకరైడ్లో సెల్యులోస్, పెక్టిన్ అండ్ కైటిన్ చూసాము. సెల్యులోస్లో దాని స్ట్రక్చరు, రూమినెంట్స్, బయాలజికల్ ఇంపార్టెన్స్, ఫంగై ఇవన్నీ చూసాము. నెక్స్ట్ ఎక్స్ప్లోజివ్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్సెట్రా. అండ్ పెక్టిన్ దాని స్ట్రక్చరు, దాని ఎక్స్ప్లెనేషన్ చూసాము. అలాగే కైటిన్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూసినాము. తర్వాత హైడ్రాలసిస్ అయితే ఎలాగ ఫామ్ అవుతుంది, గ్లూకోసమైన్ అనస్టిక్ యాసిడ్ అనేది చూసాము. నెక్స్ట్ హెట్రోపాలిసాకరైడ్స్ చూసినాము, దాని యొక్క స్ట్రక్చరు. అండ్ మ్యూకోపాలిసాకరైడ్స్ చూసాము. హైల్యూరోనిక్ యాసిడ్ గురించి, అలాగే హెపారిన్ గురించి చూసినాము. దాని స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇక్కడితో మన కార్బోహైడ్రేట్ టాపిక్ అనేది ఫినిష్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు యూస్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా నాకు మీ సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.